నీరసం కమ్మేస్తుంటే అది ఐరన్ లోపమే. శరీరం అనేక ధాతువుల సమ్మేళనం. జీవక్రియలు సజావుగా సాగడానికి వివిధ ధాతువులు, ఖనిజ లవణాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపించినప్పుడు శరీరమే కొన్ని సంకేతాలను ముందుగా పంపుతుంది. వాటిని పసిగట్టి జాగ్రత్త పడితే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీరం పంపే సంకేతాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇక కష్టాలే. మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఇది లోపిస్తే రక్తహీనత వస్తుంది. దాంతోపాటు రకరకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఐరన్ లోపం ఉన్న వారిలో ప్రధానంగా కనిపించే సమస్య త్వరగా అలసిపోవడం. చిన్న చిన్న పనులకే వీరు ఎక్కువగా అలసిపోతారు. దీనితో పాటు చికాకు, బలహీనపడడం, పనిపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలో కాళ్ళు అదే పనిగా కదుపుతూ ఉండడం, మధ్య మధ్యలో గోక్కుంటూ ఉండడం ఐరన్ లోపానికి సంకేతం. ఐరన్ లోపంతో రక్తహీనత వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, చర్మం పాలిపోతుంది, పెదవుల లోపలి భాగంలో చిగుళ్ళు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది. తరచుగా నిద్రపోవాలని అనిపించడం, కారణం లేకుండానే చిరాకు పడటం, చర్మం కాంతి తగ్గడం, నిర్జీవంగా మారడం, ముఖంపై పసుపుదనం రావడం. తరచూ తలనొప్పితో బాధపడుతున్న ఐరన్ లోపం కారణం కావచ్చు. చిన్న ఆందోళనకే గుండె వేగంగా కొట్టుకోవడం, గోళ్ళు పెలుసుగా మారడం కూడా దీని లక్షణాలే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.